కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదిలాబాద్ ఎక్స్ రోడ్ భాగ్యనగర్ గ్రామంలో మాలి సంక్షేమ సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిండుగురే శ్యామరావు మాట్లాడుతూ మాలి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై మరియు కుమ్రంభీం జిల్లా కేంద్రంలో అన్ని మండలాల కమిటీలు వేయాలని మరియు మాలి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్పించడానికి ఉద్యమ కార్యాచరణ మరియు మాలి కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పెండే వాసు మరియు రాష్ట్ర కోశాధికారి మాధవి హనుమంతు, కాగజ్ నగర్ ప్రధాన కార్యదర్శి మోర్లె విజయ్, శ్రీనివాస్, ఎం నగేష్, మాజీ సర్పంచ్ నికోరే అన్నారావు, బాలాజీ, మహారాజ్ సోమర్లె సోమయ్య, మోతిరావు, శ్రీకాంత్ తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా బాడీ కూడా ఎన్నుకోవడం జరిగింది. దానికి ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరిగింది చట్ట ప్రకారం. అప్పటి నుండి మరి ఎటువంటి సమావేశాలు పెట్టలేదు. ఎందుకంటే అందరూ వర్షాకాలం వచ్చింది, వ్యవసాయ పనులు ఉండే కాబట్టి ఇప్పుడు వ్యవసాయ పనులన్నీ అయిపోయినాయి, అందరూ తీరిక ఉన్నారు కాబట్టి ఈ సమయాన్ని ఎన్నుకోవడం జరిగింది. గతంలో కూడా మరి పెద్ద మొత్తంలో ఏ సమావేశం పెట్టినా ఏప్రిల్ మే నెలలనే పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు మరి మాలి కులస్తుల ఏకైక లక్ష్యం ఎస్టీ హోదా సాధించుట. దాని కొరకే మరి గత 30 సంవత్సరాల నుండి మరి సామాజికంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగపరంగా వెనుకబడ్డ మాలి కులస్తులు అందరం ఏకమై ఎన్నో ఉద్యమాలు చేసినందువల్ల మరి కేసీఆర్ గారు మాలి కులస్తులకు ఎస్టీ హోదా కావాలని చెప్పేసి కేంద్రానికి తీర్మానం చేసి పంపడం జరిగింది. ఆ తీర్మానం కాకుండా మందరు ఉన్నాయి. అదేవిధంగా గతంలో 2023 జూలై 21 తారీఖు రోజున కేంద్రానికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర సహాయ మంత్రి రేణుకా సింగ్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అమ్మ మాది మరి మా రాష్ట్ర ప్రభుత్వం మీకు మాలీలకు ఎస్టీ హోదా కొరకు తీర్మానం చేసి పంపడం జరిగింది. మరి మాది ఎక్కడి దాకా వచ్చింది మా పని, మాకు ఎస్టీ హోదా తప్పకుండా కావాలి. ఎందుకంటే మాలి కులస్తులంటేనే మాలీలంటేనే కూలీలు, మేము మహాత్మా జ్యోతిరావు ఫులే వారసులం, చిన్నకారు సన్నకారు రైతులం, రెక్కాడితే కానీ డొక్క నిండని కటిక పేదలం. మరి మాకు ఎస్టీ హోదా ఇవ్వనందువల్ల మరి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ హోదా ఇస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీ హోదా ఇవ్వడం వల్ల మేము ఆర్థికంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగపరంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో చాలా వెనుకబడి ఉన్నాం. గత 30 సంవత్సరాలు ఉద్యమం చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి మా మీద సర్వే చేసి మాకు ఎస్టీ హోదా కావాలని చెప్పినప్పుడు మరి రేణుకా సింగ్ గారు, మంత్రి గారు, గౌరవనీయులు మంత్రి గారు కేంద్రం నుంచి రాష్ట్రంలో 14 రాష్ట్రాల నుంచి వినతిపత్రాలు వచ్చి ఉన్నాయి. తప్పకుండా వాటితో పాటు మీకు కూడా ఎస్టీ హోదా ఇస్తామని చెప్పేసిండ్రు. కానీ ఎన్నికలు అయిపోయినాయి, కేంద్రంలో ఎన్నికలు అయిపోయినాయి, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్రంలో కూడా ఎన్నికలు అయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మరి ప్రగతి భవన్కు మన జ్యోతిరావు ఫులే ప్రజాభవన్ అని పెట్టడం జరిగింది. చాలా హర్షించదగిన విషయమే. కానీ దాంతో మాలి కులస్తులకు ఉద్యోగాలు కడుపు నిండది. ఎప్పుడైతే మీరు మా ఎస్టీ హోదా కోసం ప్రయత్నం చేసి కేంద్రంలో మరి మీ 8 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చి మరి రాబోయే వర్షాకాల సమావేశాలలో మా జీవోను ముందుకు తీసుకొచ్చి ఆ జీవోను అమలు చేపిస్తే మాకు ఎస్టీ హోదా వస్తుంది. రాకపోతే కూడా మరి మేము మీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గత ఎన్నికల లోపల మా మాలి సమాజంతో ఓట్లు వేయించుకున్నారు. మేము గెలిచిన తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఎస్టీ హోదా ఇస్తామని చెప్పేసి ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి ఇంకోసారి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మేము మాలి సంఘం పరంగా కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డిని మా ఎస్టీ హోదా కోసం ప్రయత్నం చేయాలని. మరి అదేవిధంగా కేంద్రంలో ఏదైతే మా జీవో ఆగినదో మరి ఇక్కడ మా రాష్ట్రం లోపల కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ ఎన్నికలు నిలబడ్డప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎంపీ గెలిచిన తర్వాత మేము తప్పకుండా ఎస్టీ హోదా ఇస్తామని చెప్పేసి గెడెం నాగేష్ కావచ్చు, సిరిపుర్ల హరీష్ బాబు కావచ్చు. కానీ ఎలక్షన్ జరిగి 2 సంవత్సరాలు అయినా ఇప్పటివరకు కూడా మరి మాలి కులస్తులు ఊసెత్తడం లేదు, మా జీవో కోసం మాట్లాడడం లేదు. కాబట్టి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం మాలి సంఘం పరంగా దయచేసి మీరు రాబోయే వర్షాకాల సమావేశాలలో ఎవరైతే 8 మంది ఉన్నారో మా సిరిపూర్ నుండి గెలిచిన హరీష్ బాబు ఉన్నారో మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ వర్షాకాల సమావేశాలు మా జీవో పాస్ చేయించాలని కోరుకుంటున్నాం. లేకపోతే రాబోయే కాలం లోపల మిమ్మల్ని ఈ రాబోయే స్థానిక ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా కానీ మాలి సమాజం అంతా మీ మీద కోపంతో ఉన్నది ఎస్టీ హోదా రానందువల్ల. తప్పకుండా మిమ్మల్ని మరి నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. ఓటు అడగడానికి వచ్చినప్పుడు తప్పకుండా మీకు ప్రశ్నించి మిమ్మల్ని ఊర్లలో రానియని పరిస్థితి. కాబట్టి దయచేసి మరొకసారి చెప్తారు, మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. లేకపోతే ఇంకోసారి మాలి కులస్తులందరూ కూడా ఎవరు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉండకూడదని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఇప్పుడు ఈ మండల కమిటీలు కావచ్చు, గ్రామ కమిటీలు వేసి కాలం గడిచిపోయింది. కాలం ముగిసినందువల్ల మరి మా కుమ్రంభీం జిల్లా లోపల ఉన్న మాలి కులస్తులు ఉన్న అన్ని మండలాల లోపల మరి మండల కమిటీలు కూడా వేయడానికి మరి ఈరోజు జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ద్వారా నిర్ణయం తీసుకోవడం జరిగింది, తీర్మానం చేస్తాం. ఆ మండల కమిటీల ద్వారా మళ్ళీ గ్రామ కమిటీలు వేసి రాబోయే కాలం లోపల ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మరి ఈ కమిటీలు పనిచేస్తాయి. కాబట్టి ఎవరైతే మండల అధ్యక్షులు ఉన్నారో మళ్ళీ డేట్ డిక్లేర్ చేస్తాం. ఆ డేటుకు అందరూ మండల అధ్యక్షులు రావాలి, మాజీ మండల అధ్యక్షులు.
మీకు అవకాశం ఉంటే మళ్ళీ ఇక్కడ మీ పదవి తీసుకొని సమాజానికి సేవ చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మరి గతం లోపల సంఘానికి ఇక్కడ విగ్రహాన్ని తీసేసినప్పుడు మరి డివైడ్ల హైవే రోడ్డు విస్తరణలో భాగంగా హైవే నుంచి వచ్చిన డబ్బులు కూడా లెక్కలు చూపించడం లేదని చాలామంది అనుకుంటున్నాం నడుపుతున్నారు. కాబట్టి దయచేసి మీరు కూడా మేము నెక్స్ట్ చెప్పే డేటుకు వచ్చి ఆ లెక్కలన్నీ చూపించి మరి ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఖర్చు అని, ఎన్ని మిగిలిన చూస్తే బాగుంటుంది. లేకపోతే మీ మీద కూడా సంఘపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి జిల్లా కమిటీని కోరుకుంటున్నా, తప్పకుండా మీరు నెక్స్ట్ డేట్ లోపల ఇక్కడ వచ్చి మరో సమావేశం డేట్ డిక్లేర్ చేస్తాం. ఆ రోజు మీరు లెక్కలను అప్పచెప్పాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మరి రాబోయే కాలం లోపల ఎస్టీ హోదా కొరకు మాలి సమాజం అంతా సిద్ధంగా ఉండాలి. మాలి సంఘపరంగా ఏ విధమైన కార్యాచరణ చేసినా కానీ మీరు అందరూ ముందుకు రావాలి. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా చేసి తెలంగాణ సాధుకున్నామో అదే విధమైన ఉద్యమం చేయడం సిద్ధంగా ఉండాలి. ప్రస్థానం కావచ్చు, ధర్నా కావచ్చు, రైలు రోకో కావచ్చు, వంట వార్పు కావచ్చు, నాయకుల ఇళ్ళ ముట్టడి కావచ్చు, ఇవన్నీ ఉద్యమ కార్యాచరణ చేసిన విధంగా మీరందరూ ఉద్యమం చేయడం సిద్ధం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై జ్యోతి చెప్పాను.